Welcome to the YTY show, where all the questions you've never asked will be told as the stories you've never heard. పిల్లలు, ఇవాళ తప్పిపోయిన పెళ్ళి అని ఒక కథ విందామరా. పాపన్న పెళ్లి చేసుకుని ఒక ఇంటి వాడైతే బాగుంటుందని అతని తల్లి అనుకుంది. ఎందుకంటే పాపన్న చదువుకున్నవాడు, రాజబహుమానం కూడా పొందాడు, పెళ్ళిడు వాడు కూడా అయ్యాడు. అయినా ఊళ్ళో వారెవరూ పాపన్నకు పెళ్ళనిస్తామని ముందుకు రాలేదు. ఎందుకంటే అతను ప్రయోజకుడన్న నమ్మకం ఎవరికీ కుదరలేదు. ఇప్పటికీ అతను అస్తమానం పరోపకారం చేయడంతోనే మునిగి ఉంటున్నాడు, కానీ తన సొంత వ్యవహారాలు ఏమీ చూసుకోవడం లేదు. అసలు అతను ఇంట్లో ఒక క్షణం ఉండడు. అందుచేత పెళ్లి చేసిన పాపన్న ఇంటి పట్టున పడి ఉండడని, పెళ్ళాం కష్టసుఖాలు పట్టించుకోవడని ఊళ్ళో వాళ్ళు అనుకున్నారు. పాపన్న కోసం పిల్లలను వెతికించగా 3 కోసుల దూరాన ఒక పిల్ల ఉన్నట్టు తెలిసింది. పాపన్న తల్లి తమ ఊరి నుంచి ఒక శాస్త్రులు గారిని పంపి ఆ సంబంధం మాట్లాడించింది. ఆ పిల్ల అందంగానే ఉంటుంది, కానీ అనాథ. చిన్నతనం నుంచి ఎవరో శ్రీమంతులు చేరదీసి పెంచారు. వారింట ఆ పిల్ల పనులు చేస్తూ ఉంటుంది. ఆమె పేరు లక్ష్మి. పసితనం నుంచి పెంచి పెద్ద చేసిన శ్రీమంతులు ఎవరు తమకు 100 వరహాలు ఇస్తే వారికి ఆ పిల్లని ఇస్తామన్నారు. వారు కోరినట్లు 100 వరహాలు ఇచ్చి ఆ పిల్లని తెచ్చి తన కొడుకు చేసుకోవడానికి పాపన్న తల్లి నిశ్చయించింది. పాపన్న కూడా తన పెళ్లి కాబోతోంది అని సంబరపడ్డాడు. అయితే అతనికి పిల్లను ముందుగా చూడాలనిపించింది. కానీ ఈ మాట పైకంటే అందరూ నవ్వుతారనుకుని పెళ్లి కూతురికి నగలు కొనే నెపం మీద పట్నానికని బయలుదేరాడు పాపన్న. సంబంధం మాట్లాడి వచ్చిన శాస్త్రులు గారు పిల్ల చేసే పనులను గురించి, ఆమె ఉండే శ్రీమంతుల ఇంటి గుర్తులు అవి చాలా చెప్పాడు. లక్ష్మి తెల్లవారుజామునే పశువులకు పాలు తీస్తుంది. ఆ సమయంలో ఆ గ్రామం చేరుకునే ఉద్దేశంతో పాపన్న డబ్బు సంచి నడుముకు కట్టి 3వ జామునే ఇల్లు కదిలాడు. పాపన్న సగం దూరం వెళ్ళాడో లేదో అతనికి ఒక బండి ఎదురైంది. బండి ఒక పక్కగా ఏటవాలుగా నిలబెట్టి ఉంది. దానికి ఎద్దు లేదు. బండి పక్కన ఒక యువకుడు ఉన్నారు. యువకుడు బాధతో మూలుగుతున్నాడు. వాడికి యువతి ఏవో ఉపచారాలు చేస్తూ కన్నీరు కారుస్తూ, అయ్యో ఎంత చిక్కు వచ్చింది, నీవు బండి లాగలేవు, దెబ్బ బలంగానే తగిలింది, ఇప్పుడు మన సంగతి ఏమిటి అని వాపోతోంది. పాపన్న వారిద్దరినీ సమీపించి, మీకు ఇప్పుడు వచ్చిన చిక్కేమిటి, నా వల్ల ఏమైనా సహాయం కావాలంటే చెప్పండి, పరోపకారార్థం ఇదం శరీరం అన్నాడు. అయ్యా, నా పేరు రంగడు. మేమిద్దరం తెల్లవారే లోపల చాలా దూరం వెళ్ళాలి. ఎద్దు లేకపోవడం వలన చేతనే నేనే బండి లాగుతూ చీకట్లో ఎదురు దెబ్బ తగిలి పడ్డాను. గాయమైంది. ఈ బాధతోనూ ఈ కాలుతోనూ నేను ఇక బండి లాగలేను. మేము తెల్లవారేలోగా మా ఊరు చేరకపోతే మా ఇద్దరు బతుకు భ్రష్టం అయిపోతుంది అన్నాడు యువకుడు. అందుకు మీరేం విచారించద్దు, నేను బలశాలిని. నీవు కూడా బండి ఎక్కి నాకు దారి చెప్పు, నేను బండి లాగుతాను అన్నాడు పాపన్న. ఆ పని చేస్తే బతికిపోతాను బాబు అంటూ ఆ యువకులు బండి ఎక్కారు. పాపన్న బండి లాగుతూ, మీరిద్దరూ దంపతులా అని అడిగాడు. మాకింకా పెళ్లి కాలేదనుకోండి, ఊరు చేరగానే చేసేసుకుంటాం. అది ఒక దిక్కులేని పిల్ల, ఒక ధనికుల ఇంట పనిచేసి పని మనిషిగా ఉంటున్నది. దీన్ని చిన్నతనం నుంచి వాళ్లే పెంచారు. నేను వాళ్ల పొరిగింట పనిచేస్తూ ఉంటాను. చాలా కాలంగా మేమిద్దరం ప్రేమించుకున్నాం. దాన్ని నేను పెళ్లి చేసుకుంటానని దాని యజమానిని అడిగాను కూడా. 100 వరహాలు ఇస్తే ఒప్పుకుంటానన్నాడు. నా దగ్గర 100 వరహాలు కాదు కదా, 2 వరహాలు కూడా లేవు. అందుచేత ఏమీ చేయలేకపోయా. ఇంతలో పొరుగురు నుంచి ఎవరో 100 వరహాలు ఇస్తామని కబురు చేశారు. దీని యజమాని ఒప్పుకున్నాడు. దీన్ని చేసుకోబోయేవాడు మట్టిబుర్ర అని తెలిసింది. ఈ మాట విని అది ఏడ్చింది. మేమిద్దరం రహస్యంగా మా తాతగారి ఊరు పారిపోవడానికి నిశ్చయించుకుని అర్ధరాత్రి వేళ బయలుదేరాం. కానీ మధ్యదారిలో నాకే దెబ్బ తగిలింది. ఇంతలో దేవుడల్లే మీరొచ్చి మమ్మల్ని కాపాడారు అన్నాడు రంగడు. ఈ కథ అంతా వెనకముందే పాపన్న బండి లాగడం మానేసి నిలబడిపోయాడు. చివరికి అతను ఈ పిల్ల పేరేమిటి అని అడిగాడు. లక్ష్మి అని రంగడు చెప్పాడు. అయితే మీరు పారిపోవాల్సిన అవసరం లేదు, తిరిగి పోదాం పదండి అంటూ పాపన్న బండిని వెనక్కి తిప్పాడు. ఉండండి, మేము ఆ ఊరిలో కనిపిస్తే మమ్మల్ని ఇద్దరినీ చీరేస్తారు అని రంగడు విలవల్లాడాడు. ఆ ధనికుడికి డబ్బు ఇవ్వకుండా లక్ష్మిని ఎత్తుకుపోవడమే అసలైన నేరం. హాయిగా డబ్బు పారేసి మహారాజులాగా పెళ్ళాడు అన్నాడు పాపన్న. నా దగ్గర చిల్లిగవ్వ లేదని లోగడ చెప్పాను కదా అన్నాడు రంగడు. నా దగ్గర డబ్బున్నదయ్యా, నీకు కావాల్సిన 100 వరహాలు నేను ఇస్తాను, సరేనా అన్నాడు పాపన్న. వారు ముగ్గురు లక్ష్మి ఉండే గ్రామం చేరేసరికి తెల్లవారిపోయింది. లక్ష్మి పారిపోయిందని అప్పటికే తెలిసిన శ్రీమంతుడు ఉగ్రుడై పులిలాగా అటూ ఇటూ పచారులు చేస్తున్నాడు. పాపన్న ఆయనతో, అయ్యా ఇదిగో 100 వరహాలు, ఈ రంగణ్ణి లక్ష్మిని పెళ్లాడనివ్వండి,
100 వరహాలు ఎవరిస్తే వారికి లక్ష్మిని ఇచ్చేస్తామన్నారు కదా అన్నాడు. నిజమే, కానీ లక్ష్మిని పాపన్న అనే అతనికి ఇచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చేశాను. రేపో ఎల్లుండో వారు పైకం తీసుకొస్తారు. లక్ష్మిని రంగడికి ఇస్తే నేను మాట తప్పిన వాడిని అవుతాను కదా అన్నాడు శ్రీమంతుడు. ఆ భయం మీకేం వద్దు, ఆ పాపన్నను నేనే. పాపం వాళ్ళిద్దరూ చాలా కాలంగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారట. నేను ఈ పిల్లని కాకపోతే మరొక పిల్లని చేసుకుంటాను అన్నాడు పాపన్న. రంగడు లక్ష్మి పాపన్న కాళ్లపై పడి మట్టిబుర్ర అన్నందుకు క్షమాపణ చెప్పుకున్నారు. పాపన్న యొక్క పరోపకారి బుద్ధి చూసినాక శ్రీమంతుడికి డబ్బు తీసుకోవడానికి చేతులు రాలేదు. నాకు డబ్బు అవసరం లేదులేండి, వాళ్ళిద్దరినీ పెళ్లి చేసుకొనివ్వండి అన్నాడు ఆయన. అదేం మాట, మీకు ఈ డబ్బు ఇవ్వలేకనే వాళ్ళిద్దరూ చాలా శ్రమపడ్డారు, డబ్బు తీసుకోండి అన్నాడు పాపన్న. శ్రీమంతుడు ఆ డబ్బు తీసుకుని లక్ష్మి చేతికి ఇచ్చేశాడు. వారిద్దరికీ పెళ్లి చేయించి పాపన్న ఆ రోజే తన ఇంటికి వచ్చేశాడు. చూసారా, పరోపకారం చేయడం అంటే ఇదన్నమాట. తనకు కావలసిన పెళ్లిని నిలిపేసి అతనెవరో ముఖం కూడా తెలియనటువంటి అతనికి సహాయం చేస్తూ తను చేసుకోవాల్సుకున్న పిల్లనిచ్చి అతనికి పెళ్లి చేశాడు. ఇదర్రా మన పరోపకారి పాపన్న చేసే పరోపకారాలు. This podcast was brought to you by Colgate, Close Up, Mercedes-Benz, BMW, Samsung Electronics. Ambani, Tata now. Now, this was all just me. So please like and subscribe so that I can make more. Thank you for your support. Bye.